హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీవీఎన్ సిద్ధార్థ్. దాదాపుగా ఎన్ని రోజులు అన్ని నెక్ సెట్సే మేక్ చేసుకున్నాం కదా. ఈరోజు ఒక సింపుల్గా ఇయర్ రింగ్స్ మేక్ చేసుకుందాం. చాలా ఈజీగా ఉంటుంది, సింపుల్గా కూడా ఉంటుంది. ఇయర్ రింగ్స్ మేక్ చేసుకోవడానికి అయితే కొత్తిమీర కావాలి, సొరస్కీ పల్స్, ఇంకా చంద్రహారం చైన్, హ్యాంగింగ్ చేసుకోవడానికి ఏవైనా కలర్ బీడ్స్ లేదా సిజెడ్ బీడ్స్ ఏవైనా మీ దగ్గర ఏవి ఉంటే అవి వేసుకోండి. ముందుగా కొత్తిమీరని ఇలా మిడిల్లో కట్ చేసుకుంటే రెండుగా అవుతాయండి. రెండు వైపులా యూజ్ చేసుకోవచ్చు. ఇది చంద్రహారం చైన్ అండి. మనం ఇట్లా కొంచెం లెంతీగా చేసుకుంటున్నాం కాబట్టి చైన్ ఎంత కావాలి అనేది మన ఇష్టం. చిన్నగా కావాలా పెద్దగా కావాలా అనేది చూసుకోవాలి. ఇవి హ్యాంగింగ్ చేసుకోవడానికి బీడ్స్. ముందుగా అయితే సొరస్కీ పల్స్కి ఇలా కొత్తిమీర ఎక్కించుకోవాలి. ఇలా ఎక్కించుకున్న తర్వాత ఇలా మా ముత్యం దగ్గర మనం కరెక్ట్గా అల్లినప్పుడు ఎలా అయితే లూప్ లాగా వేసుకుంటామో అలా చేసుకోవాలి. ఇలా చేసుకున్న లూప్ని చైన్కి చంద్రహారం చైన్తో చేసుకుందామని చెప్పాను కదా. ఒక చిన్న చూసుకోండి, చిన్న కట్ చేసుకుంటారా లేదంటే మొత్తం చైన్ అట్లా పెట్టుకొని చేసుకుంటారా అనేది మీ ఇష్టం అండి. గ్రిప్ ఉండాలి, మీకు ఎలా అయితే గ్రిప్ ఉంటుందో అలా పెట్టుకొని చేసుకోండి. అయితే కట్ చేసుకోండి, లేదంటే అలాగే ఉంచుకోండి. ఇందాక మనం చేసుకున్న లూప్ ఉంది కదా, దాని చంద్రహారం చైన్ కనెక్టర్స్ ఉంటాయి కదా అండి, అందులో ఇన్సర్ట్ చేయాలండి. తర్వాత మనం వేసుకున్న పాలు చుట్టూ 2 times ఇలా తిప్పేస్తే దాన్ని కనెక్ట్ అయిపోతుంది. లూప్ లేకుండా డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు, కాకపోతే ఇట్లా పైనకి ఇట్లా లేచినట్టుగా అనిపిస్తుంది. ఇలా లూప్ ఉన్నదనుకోండి ఈజీగా ఇట్లా మూవ్ అయిపోతుంది. దానికోసమే లూప్ వేయడం, లేదంటే మామూలుగా కూడా వేసుకోవచ్చు. తర్వాత మిగిలిన తీగని కట్ చేసుకోవాలి. ఇలా అంటే ఈజీగా మూవ్ అవుతుంది. దానికోసమని లూప్, లేదంటే డైరెక్ట్ ఇట్లా పెట్టుకొని చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి వేసుకుందామండి. మనం ముందు వేసుకున్న పళ్ళు ఉంది కదా, ముత్యం ఉంది కదా, దానికి ఇంకొక ముత్యంకి మధ్యలో ఎంత డిస్టెన్స్ కావాలో ఆ లింక్స్ అనేది కౌంట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ముందైతే మనం ఫస్ట్ వేసుకున్న పళ్ళు ఉంది కదా, కరెక్ట్గా ఏ హోల్లో అయితే ఫస్ట్ వేసామో మనం సేమ్ దానిలోనే ఇంకొక ముత్యం వేయాలండి. అది 2 sides వస్తుంది. ఒక సైడ్ ఒకటి, ఇంకొక సైడ్ ఇంకొకటి వస్తుంది. ఇలా లీఫ్ లాగా వస్తుంది, కొంచెం మోడల్. లీఫ్ అంటే మరి ఇట్లా షార్ప్గా ఏం కాదు. మధ్యలో చైన్ ఉంటుంది, చంద్రహారం చైన్. అటొక ముత్యం ఇటొక ముత్యం అనేది హ్యాంగ్ అవుతూ ఉంటుంది. మనం ముందైతే ఏ లింక్లో అయితే వేసామో మళ్ళీ సెకండ్ కూడా అందులోనే వేయాలండి. అలా అయితే కరెక్ట్గా కనిపిస్తుంది. చూడండి, ఇలా కనిపిస్తుంది. లాస్ట్కి ఇక్కడ ఒక హ్యాంగింగ్ వేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇంకొక ముత్యం వేసుకుందామండి. మనం ముందు వేసుకున్న దాన్ని వేసి వేసుకొని ఎన్ని లింక్స్ తర్వాత ఇంకొకటి వేసుకోవాలో కౌంట్ చేసుకోవాలి. నేనైతే 5 లింక్స్కి ఒకటి వేసానండి. మీకు ఇంకా బాగా డిస్టెన్స్ కావాలంటే ఇట్లా వేసుకోండి. అది చిన్న చైన్ కావాలి, చిన్న ఇయర్ రింగ్స్ కావాలంటే ఒకదాని మధ్యలో ఒకటి కొంచెం ఒకటన్నా గ్యాప్ ఇచ్చుకుంటే బాగుంటుంది, లేదంటే ఒకదానిపైన ఒకటి వస్తుంది. నేను 5 లింక్స్కి అయితే గ్యాప్ ఇచ్చి వేసాను. డిస్టెన్స్ అనేది ఇలా కనిపిస్తుందండి. నెక్స్ట్ ఇలాగే మనకు ఎన్ని పల్స్ అయితే కావాలో, చైన్ ఎంత లెంత్ కావాలో చూసుకొని అలా డిస్టెన్స్ చూసుకుంటూ ఒక సైడ్ మొత్తం వేసుకోవాలండి. అలా ఒక సైడ్ వేసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి వేసేటప్పుడు మళ్ళీ కౌంట్ చేసుకోవాల్సిన అవసరమే ఉండదు.
డైరెక్ట్ మనం ముందు ఒక బాల్ ఎక్కడైతే వేసామో నెక్స్ట్ సెకండ్ లైన్లో కూడా అదే హోల్లో వేయాల్సి వస్తుంది. ఇలా వన్ సైడ్ ఇలా వేసుకుంటే సెకండ్ టైం మళ్ళీ అవి ఫస్ట్ ఇది ఎక్కడ పెట్టామో అందులోనే వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా సెకండ్ లైన్లో వేసిన తర్వాత ఇలా ఉంటుంది. నెక్స్ట్ మనం హ్యాంగింగ్ చేసుకోవడానికి ఏవైనా బీడ్స్ వీటికి కూడా కొత్తిమీరకి ఎక్కించుకొని మనం ముందు ఫస్ట్ వేసాం కదా ఆ ముత్యాల మధ్యలో హోల్ అందులోనే మిడిల్లో ఇది వేయాలి. అలా అయితే కిందికి ఇలా హ్యాంగ్ అవుతూ ఉంటుంది. మళ్ళీ వేరే రింగ్ ఏం అవసరం లేదండి, దానికి కొత్తిమీర కాబట్టి డైరెక్ట్ అటాచ్ చేసుకోవచ్చు. ఇంకా లేదు వేరే ఏమైనా అంటే జంప్ రింగ్స్ లాంటివి ఏమైనా వాడుకొని అలా హ్యాంగ్ చేసుకోవచ్చు. చూడండి, హ్యాంగింగ్ వేసిన తర్వాత ఇలా కనిపిస్తుంది ఇయర్ రింగ్ అయితే. ఇప్పుడు మనం పైన ఏమైనా స్టడ్స్ పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే చైన్ కట్ చేసుకోవాలండి. లైన్ మనకు ఎంత పొడవు కావాలి చైన్ అనేది చూసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు పైన లాస్ట్ లింక్ ఉంటుంది కదా, దానికి ఒక జంప్ రింగ్ యాడ్ చేసుకోవాలి. ఇలా జంప్ రింగ్ అయితే ఒకటి పెట్టుకొని ఈ జంప్ రింగ్లో మనకు ఏవైనా స్టడ్స్ కానీ లేదంటే ఇంకా కొంచెం పెద్దగా కావాలనుకున్న వాళ్ళు పెద్దగా పెట్టుకోవచ్చు, లేదంటే చిన్నగా. నేనైతే సింగిల్ స్టోన్ ఉన్న ఒక స్టడ్ పెట్టానండి. ఇలాంటి ఒక స్టడ్ చిన్నపిల్లలు కూడా పెట్టుకోవడానికి బాగానే ఉంటుందండి. ఇది చిన్నవి అయితే జస్ట్ జంప్ రింగ్లో అది ఇన్సర్ట్ చేసి చెవికి పెట్టుకోవడమే, అంతే. థంబ్నెయిల్లో అయితే 2 pairs ఆఫ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి కదా, అది మేకింగ్ వీడియో దిగలేదు కానీ లాస్ట్లో క్లిప్ అయితే కూడా యాడ్ చేస్తాను చూడండి. స్టార్స్ పెట్టిన తర్వాత ఇలా కనిపిస్తుంది. నేను వైట్ పెట్టడానికి మీరు బ్లూ అయినా పెట్టుకోండి, మీకు ఇష్టం ఏ కలర్ ఉంటే అది పెట్టుకోండి, మ్యాచింగ్ లాగా పెట్టుకోండి. లేదంటే వైటే కావాలనుకుంటే వైట్ పెట్టుకోవచ్చు. ఇలాంటి మేకింగ్స్ మీకు ఏమైనా కావాలనుకుంటే పైన వాట్సాప్ నెంబర్లో వాట్సాప్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు చాలా బూస్టింగ్గా ఉంటుందండి. ఇప్పటికైనా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. బాయ్, సీ యూ.